అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శాప్ టూరిజం ఆధ్వర్యంలో అండర్ వాటర్ యోగా అద్భుతంగా నిర్వహించారు. బే ఆఫ్ బెంగాల్ విశాఖ తీరంలో 10 మంది అండర్ వాటర్ డైవర్స్ చేసిన యోగాసనాలు అక్కడి వారిని ఆకట్టుకున్నాయి. ఇక ఆంధ్ర వాటర్ డైవర్స్ ఇన్స్పెక్టర్ బలరాం నాయుడుతో పాటు 10 మంది సముద్ర భూభాగంలో యోగాసనాలు వేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శాప్ టూరిజం ఆధ్వర్యంలో అండర్ వాటర్ యోగా అద్భుతంగా నిర్వహించారు. బే ఆఫ్ బెంగాల్ విశాఖ తీరంలో 10 మంది అండర్ వాటర్ డైవర్స్ చేసిన యోగాసనాలు అక్కడి వారిని ఆకట్టుకున్నాయి. ఆంధ్ర వాటర్ డైవర్స్ ఇన్స్పెక్టర్ బలరాం నాయుడుతో పాటు 10 మంది సముద్ర భూభాగంలో యోగాసనాలు వేశారు. అంటే 144 ఆసనాలు వాళ్ళు ప్రాక్టీస్ చేశారు, అవి వేస్తారు. సో ఆ 2 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. మిగతా ఈవెంట్స్ మనం ఏదైతే యోగాంధ్రాలో కార్యక్రమంగా చేశామో ఇది 20 ప్రోగ్రామ్స్ లాగా మనం చేస్తున్నాం. సో 4 అది రికార్డు కోసం 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో వాళ్ళు ప్రాక్టీస్ చేసి రికార్డ్ చేస్తారు. ముఖ్యమంత్రి గారు ఏమన్నా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటే కనుక కొంచెం టైం అటు ఇటు చేస్తాము. బట్ అదర్వైజ్ 4 o'clock అక్కడ రికార్డ్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. అంటే ఇవాళ 25,000 మంది 108 సార్లు చేయట్లేదు. ఎందుకంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎన్నిసార్లు చేసినా అది రికార్డ్ ఏమి లేదు. వాళ్ళు 15 minutes కంటిన్యూ చేయాలి. సో అది రికార్డ్ అనమాట. హైయెస్ట్ నెంబర్ గిన్నీస్ 2 సూపర్లేటివ్స్ యాక్సెప్ట్ చేయదు. అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ 2 ఉండకూడదు. అందుకని మనం తీసుకున్నది ఏంటంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, మినిమం 15 minutes, 12 cycles ఆఫ్ సూర్య నమస్కార్. సో అది మనం చేస్తున్నాం. అంటే సుమారు మనకి 63 దేశాల నుంచి స్టూడెంట్స్ కానీ లేకపోతే పార్టిసిపెంట్స్ వస్తున్నారు. సో మన యూనివర్సిటీస్లో చదివే వాళ్ళు, ఆయుష్కి సంబంధించిన డిఫరెంట్ కాలేజెస్లో చదివే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ ఒక 350 మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ పార్టిసిపెంట్స్ ఇక్కడ సపరేట్ ఎంక్లోజర్ పెట్టాము. ఆ ఎంక్లోజర్లో పార్టిసిపేట్ చేస్తారు. అలాగే 126 మంది యోగాలో స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్లో విన్నర్స్ని ఎక్స్క్లూజివ్గా ఇక్కడ తీసుకొస్తున్నాము. అందులో 30 మంది బాయ్స్ అండ్ గర్ల్స్, జూనియర్స్ అండ్ సీనియర్స్ ప్రధానమంత్రి గారితో పాటు అదే ఎంక్లోజర్లో చేస్తారు. సో మిగతా వాళ్ళు బ్యాక్ ఎంక్లోజర్లో ఉంటారు. 147,000 మంది ఒకే లొకేషన్లో యోగా లెసన్కి పార్టిసిపేట్ చేయడం అనేది ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రికార్డు. మనం 3 లక్షల పైన టార్గెట్ చేస్తున్నాము. డెఫినెట్గా దానికన్నా డబల్ చేయడానికే మన ప్రయత్నం. డబల్ అంటే 6 లక్షలు. ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తున్నాము విజువల్స్లో. దీంట్లో కానీ ఆల్రెడీ ఇప్పుడే కృష్ణబాబు గారు స్పెషల్ ఆఫీసర్ దీనిపైన ఆల్రెడీ మాట్లాడినటువంటి దీన్ని మనం ఆల్రెడీ చూసినటువంటి దీన్ని. సో ఇక్కడ ఆల్రెడీ వరల్డ్ రికార్డ్ సుమారుగా 22 వీటిల్లో వరల్డ్ రికార్డ్స్ నమోదు చేయడానికి గిన్నీస్ రికార్డ్స్ అనేవి హైయెస్ట్ 2 రికార్డ్స్. ఎందుకంటే ఒకే వేదిక పైన ఎక్కువ మంది, సుమారుగా 3 లక్షల మంది ఒకే వేదిక మీద చేసినటువంటి దీన్ని. అంటే ఇక్కడ నుంచి ఒకే స్ట్రెచ్ నుంచి భీమిలి వరకు ఇటు ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్, ఈ స్ట్రెచెస్ అన్నీ కలిపి దాదాపుగా 3.19 లక్షల మంది ఇప్పటి వరకు కూడా ఆన్ రిజిస్టర్డ్ అయ్యారు. వీళ్ళందరూ కూడా ఒక వేదిక మీద చేయబోతున్నారు. ఇది వరల్డ్లోనే హైయెస్ట్ నెంబరు. అలాగే
డిఫరెంట్ టూరిస్ట్ ప్లేసెస్ కావచ్చు, అలాగే డిఫరెంట్ మాడ్యూల్స్లో అంటే ఏంటంటే మెథడ్స్లో అంటే ఒకరు వృద్ధులు కావచ్చు, కాలనీ వాసులు కావచ్చు, లేదా ఎల్డర్స్ కావచ్చు, అలా వికలాంగులు కావచ్చు, ఇలా డిఫరెంట్ సెక్టార్స్లో చేసినటువంటి ప్లేసెస్ కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు సుమారుగా 1,76,000 మంది 1,76,00,000 మంది ఇంతవరకు కూడా యోగాలో పాల్గొన్నటువంటి రికార్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ సబ్మిట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆధార్ బేస్డ్గా కూడా ఇట్లా నమోదు చేస్తున్నాము. సో రేపు ఇదే వేదిక, ఇప్పుడు మన వెనక ఉన్నటువంటి వేదిక ఏదైతే ఉందో ఇదే వేదిక పైనకి ప్రధానమంత్రి వీళ్ళంతా కూడా ఉదయం రాబోతున్నారు. ఈరోజు మధ్యాహ్నం తర్వాత నుంచే మనం చూస్తే సో వీళ్ళ ఏర్పాట్లు కానీ ఇవి కానీ ఆల్రెడీ చేయటం జరిగింది, పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయి. మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో ఇక్కడ ఎవరిని అనుమతించేటువంటి పరిస్థితి అయితే లేదనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తి. ఆల్టర్నేటివ్ వే కింద ఆల్రెడీ ఇప్పుడు మనకి ఎక్కడైతే ఉంది ఏయూలో ఉన్నటువంటి గ్రౌండ్ని సిద్ధం చేశారు. ఇప్పుడు మనకి బయట కనిపిస్తున్నటువంటి మోదీ వీళ్ళంతా కూడా 6:30కి ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది. చేరుకున్న తర్వాత మొదటగా ఆయుష్ మంత్రి మాట్లాడతారు, తర్వాత పవన్ కళ్యాణ్, తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తర్వాత మోదీ కూడా ప్రసంగించి 7 గంటలకి యోగా ప్రారంభిస్తారు. ఇప్పుడు ఏదైతే మనకి మధ్యలో కనిపిస్తున్నటువంటి బ్లాక్ ఉందో ఈ బ్లాక్లోనే యోగా చేసేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అనేవి చేసినటువంటి పరిస్థితి. మరోవైపు మనకి ఇప్పుడు రైట్ సైడ్ కానీ ఒకవైపు చూసుకుంటే ఒక బ్లాక్ను ఏర్పాటు చేశారు. అది డిఫెన్స్ పీపుల్, అంటే ఇక్కడ ప్రొటెక్షన్ కోసంతో పాటుగా డిఫెన్స్ సెక్టార్ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి దీన్ని మనం విజువల్స్లో చూడొచ్చు. మరోవైపు అటు సముద్రంలో కూడా సుమారుగా 11 షిప్పులను యాంకర్ చేసి ఉంచుతున్నారు. ఆ షిప్పుల మీద కూడా ఇదే రోజు ఇప్పుడు మనకి ఆల్రెడీ రైట్ సైడ్ కొన్ని షిప్లు ఆల్రెడీ ఉన్నట్లు మనకి కనిపిస్తుంది. ఆ షిప్పులు కానీ మనం చూస్తే ఆ షిప్పులన్నీ కూడా 11 షిప్పులను యాంకర్ చేస్తున్నారు. ఆ షిప్పుల మీద కూడా యోగా చేస్తారు. మరోవైపు ఇటు సీ నుంచి కూడా ప్రొటెక్షన్ కల్పించే విధంగా కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినటువంటి దీన్ని మనం చూడొచ్చు. ఓవరాల్గా అయితే ఏర్పాట్లను ఇప్పుడు కొద్దిసేపు క్రితమే ఇటు సీఎస్తో పాటు స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు వీళ్ళంతా కూడా ఆల్రెడీ నేరుగా పర్యవేక్షించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత ఆల్రెడీ లోకేష్ ఆల్రెడీ విశాఖ చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల తర్వాత చంద్రబాబు నాయుడు చేరుకుంటారు. అలాగే 6:45 మోడీ కూడా విశాఖ ఐఎన్ఎస్ డేగాకి చేరుకుని అక్కడి నుంచి ఐఎన్ఎస్ షోలా షూట్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ విశాఖపట్నంలో జరిగేటువంటి 11వ అంతర్జాతీయ వేడుకలు ఏవైతే ఉన్నాయి ఇవి ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా విశాఖపట్నాన్ని ఒక వేదికగా చేస్తున్నటువంటి ఈ ట్రాక్ రికార్డు భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారనేది మనకి స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ని యోగాంధ్రప్రదేశ్ ఏంటంటే ఖచ్చితంగా యోగాంధ్ర అనే పేరుతో, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ముఖ్యం, ఆరోగ్యం అనేది యోగాతోనే సాధ్యమవుతుంది అనేది ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అందుకోసమని ప్రజల్లో దీని ద్వారా, ఎందుకంటే ఇది మన సనాతన ధర్మంలో ఒక భాగంగా ఉంది కాబట్టి ఆ భాగాన్ని మనం ఖచ్చితంగా కొనసాగించినట్లయితే మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అనేది ప్రధానంగా అందరిలో ఉన్నటువంటి విశ్వాసం. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసమే సో యోగాను అందరిలోకి తీసుకువెళ్లాలని ఒక ప్రయత్నం ప్రస్తుతం చేస్తున్నాము. ఇప్పుడు ఏదైతే రేపు ట్రాక్ రికార్డ్ చేసిన తర్వాత కూడా ఆన్లైన్ ఆఫ్లైన్లో కూడా పూర్తి స్థాయిలో యోగా ప్రాక్టీస్ చేయడంతో పాటు ప్రతి ఒక్కరు కూడా యోగా చేయడం ద్వారా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. ఇప్పుడు ఆరోగ్యం పాడైనప్పుడు హాస్పిటల్ మిగతా వెళ్ళడం కన్నా యోగా చేయడం ద్వారా అనేక జబ్బులు నయమవుతాయి, అనేక ఇబ్బందులు తొలగుతాయి. కాబట్టి సో ప్రతి ఒక్కరూ దీన్ని చేయాలనేది ప్రగాఢ నమ్మకం. దాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే దీన్ని ఖచ్చితంగా విస్తృతమైన ప్రచారంతో పాటు ఇక్కడ వరల్డ్ రికార్డ్ సృష్టించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల కూడా దీన్ని కొనసాగించడానికి, అంతేకాకుండా యోగాకు సంబంధించిన ప్రత్యేక ఇన్స్టిట్యూట్స్ని తీసుకురావడానికి కూడా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ ఒక డిక్లరేషన్ కూడా అనౌన్స్ చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఇదే వేదిక పైన ఉదయం 6:30 ఇక్కడ చేరుకొని సో ఇక్కడ 7 గంటల వరకు కూడా ఇక్కడ మాట్లాడేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పి ప్రధానంగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. మరోవైపు దీంతో యోగాకి సంబంధించిన విశాఖపట్నంలో ఇప్పుడు అన్ని ఏర్పాట్లు, ఎందుకంటే ఐఎన్ఎస్ డేగా చేరుకున్న తర్వాత ప్రధానమంత్రి అక్కడి నుంచి నేరుగా చోలా షూట్ చేరుకుంటారు. అక్కడి నుంచి వచ్చే రోడ్డు మార్గం అంతా కూడా ఇప్పటికే ట్రయల్ రన్ కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో కూడా ఒక వరల్డ్ రికార్డ్ చేయడానికి, ఎందుకంటే సూర్య నమస్కారాలని 108 సార్లు 108 నిమిషాల పాటు గతంలో చేస్తారు. అదే దీన్ని కూడా ఇప్పుడు ప్రస్తుతం కొనసాగించడానికి అయితే ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో ఆంధ్ర యూనివర్సిటీ ఉన్నటువంటి మెయిన్ గ్రౌండ్లో విద్యార్థులందరూ చేయడానికి సిద్ధమవుతున్నారు. వాళ్ళంతా ఇప్పటికే చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు విశాఖపట్నంలో నిర్వహిస్తున్న దీనికి సో బ్లాక్స్ వైజ్ కంపార్ట్మెంట్ల వైజ్గా కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వచ్చేటువంటి వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారనేది మనకి స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మనకి.